నెలలు నిండని నిరుపేద చిన్నారులకు మేమున్నామని భరోసా కల్పిస్తుంది ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్. చిన్నారులకు సహాయార్థం ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆకాన్ ఫీస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా వినూత్నంగా ఫండ్ రైజింగ్ ఫీస్ట్ ను నిర్వహించారు. ఫండ్ సేకరించి ఆ డబ్బునంతా నిరుపేద చిన్నారుల ఆరోగ్య అవసరాల కోసం ఉపయోగించనున్నారు. పేద కుటుంబాల నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారుల సంరక్షణ సహకారం అందించడం కోసం ఈ ఫీస్ట్ నిర్వహిస్తున్నారు. దీనిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. నెలల నిండని శిశువుల జననాల సంఖ్య ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా బతుకు గడవడమే కష్టంగా మారిన పేద కుటుంబాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఇలాంటి శిశువులకు వారి కుటుంబాల చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. అకాన్ ఆహ్వానంతో ఫండ్ రైజింగ్ ఫీస్ట్ లో పోగైన ప్రతి పైసా ప్రీమెచ్యూర్డ్ చిన్నారులకు, అనారోగ్యంతో జన్మించిన శిశువులకు అందించనున్నారు. నిరుపేద చిన్నారులకు బంగారు భవిష్యత్తునివ్వడానికి ఎక్స్ట్రా మైల్ సంస్థ ఫండ్స్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. పేద పిల్లలకు సరైన వైద్య సదుపాయం అందక ఎంతో మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. చిన్నారుల ఆరోగ్యం బాగు చేయించేందుకు ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులకు ఈ ఫండ్స్ వారి పిల్లల ప్రాణాలు నిలబెట్టేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. దుర్గం చెరువు సమీపంలో ఉన్న అకాన్ రెస్టారెంట్ వేదికగా ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఫండ్ రైజింగ్ ఫీస్ట్ ఏర్పాటు చేశారు. ప్రముఖ షెఫ్లు తయారు చేసిన పసందైన ఆహార పదార్థాలను సితారు ప్రదర్శనను ఆస్వాదిస్తూ ఆరగించే విధంగా ఏర్పాటు చేశారు. లంచ్ అనంతరం చెల్లించే ప్రతి పైసా పేద కుటుంబాల్లోని ప్రీమెచ్యూర్డ్ చిన్నారులకు, అనారోగ్యాలతో జన్మించిన శిశువులకు విరాళంగా అందిస్తారు. సామాజిక బాధ్యతగా ఈ వినూత్నమైన ఆహారానికి, ఆతిథ్యానికి ఎంతైనా చెల్లించొచ్చని నిర్వాహకులు తెలిపారు. నా పేరు ప్రియా వెడ్లమాని. నేను ఈరోజు అకాన్ లో ఉన్నాను. అకాన్ ఇన్ అసోసియేషన్ విత్ ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ఒక చారిటీ ఈవెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ సో రేర్ టు సీ ప్లేసెస్ లైక్ దిస్ డూయింగ్ సచ్ గుడ్ వర్క్. చాలా తక్కువ మంది చేస్తారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద టీమ్ ఆఫ్ అకాన్ ఫర్ సెట్టింగ్ అప్ దిస్ ఈవెంట్. ఈరోజు ఇక్కడ నిక్యూ పేషెంట్స్, నిక్యూ అండర్ ప్రివిలేజ్డ్ కిడ్స్కి పే యాజ్ యూ లైక్ ఈవెంట్ జరుగుతుంది. అది కూడా చాలా మన సాంప్రదాయంతో ఒక అరటాకు పైన మొత్తం ఫుడ్ ఇచ్చేసి ఎవరికి ఎంత కావాలంటే అంత పే చేసి ఆ ప్రొసీడ్స్ అన్నీ నిక్యూ పేషెంట్స్కి ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్కి వెళ్తాయి. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ ఫర్ డూయింగ్ దిస్ ఈవెంట్ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ గ్రేట్ఫుల్ దట్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఈ కార్యక్రమంలో వివిధ రకాల వంటకాలు భోజన ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఆహారం వడ్డించేవారు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పంచకట్టు, పై పంచెలతో ఆహారాన్ని వడ్డించారు. అరటి ఆకులో ఎంతో మంది షెఫ్లు వండిన వివిధ రకాల ఆహారాలతో ఈ విందును ఏర్పాటు చేశారు. పక్కనే చెవులలో అమృతం పోసినంత హాయిగా అనిపించే సితార్ సంగీతం వీక్షకులని మైమరిపించింది. ఈ కార్యక్రమానికి సినీ నటులు రాగ్ మయూర్, ప్రియా హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. పేద చిన్నారుల కోసం ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫండ్స్ ఎన్ఐసియులో ఉన్న చిన్నారుల ఆరోగ్యం బాగుపడటానికి ఉపయోగించడం అభినందనీయం అన్నారు. ఒక స్పెషల్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఇది. బేసికల్లీ ఎన్ఐసియులో ఉండే అండర్ ప్రివిలేజ్డ్ బేబీస్ కోసం ఈ ఫండ్స్ రైజ్ చేస్తున్నారు. వేర్ ఈ క్లబ్లో ఒక అరిటాక్ పైన ఆంధ్రా మీల్ సర్వ్ చేసి ఎవరు ఎంత కావాలో దానికి అంత పే చేస్తారు. నో ఫిక్స్డ్ ప్రైస్. సో దానికి ఎంత కావాలని వాళ్ళకి ఎంత తోచితే అంత పే చేస్తే ఆ మనీని కలెక్ట్ చేసి వీళ్ళు ఎన్ఐసియు బేబీస్కి స్పాన్సర్ చేస్తారనమాట. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్, వెరీ యూనిక్ ఈవెంట్ అండి. యూజువల్గా ఇక్కడ ఎప్పుడు మ్యూజిక్, డ్యాన్స్ అవే నడుస్తుంటే అలాంటి ప్లేస్లో ఇలాంటి ఈవెంట్ హోస్ట్ చేయడం ఈజ్ రియలీ గ్రేట్ ఆన్ అకాన్స్ పార్ట్ అండ్ రియలీ గ్రేట్ జాబ్ ఎక్స్ట్రా మైల్స్ ఫర్ ఆల్వేస్ గోయింగ్ ద ఎక్స్ట్రా మైల్ టు హెల్ప్ ద నీడీ. నిరుపేద చిన్నారులకు సరైన వైద్యం అందించేందుకు ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మంది చిన్నారులకు బంగారు భవిష్యత్తు అందచేయాలని మనము కోరుకుందాం. నిరుపేద చిన్నారులకు అండగా నిలిచేందుకు ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అకాన్ ఫెస్ట్ను నిర్వహించారు. ఈ ఫెస్ట్లో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చెఫ్లందరి వంటకాలతో పాటు అద్భుతమైన సితారా
మ్యూజిక్ని కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా వచ్చిన ఫండ్స్ తోటి నిరుపేద కుటుంబాలకు చెందిన నెలలు నిండని శిశువులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం కోసము ఈ డబ్బునంతా ఖర్చు పెట్టనున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో రజిత, HM TV, హైదరాబాద్.